నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారం అయితే రచ్చరచ్చగా మారుతుంది. ఈ వ్యవహారంలోనే ఆయన కుమార్ని అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అరెస్ట్ వ్యవహారం ఏంటి, మరోపక్క జోగి రమేష్ గతంలో ఏం చేశారనేదే మనం ఈ వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు జోగి రమేష్ వ్యవహారం ఏంటి, ఒక వైసీపీలో కీలకమైనటువంటి నేతగా ఉండి ఆయనకి ఎందుకు ఆ మంత్రి పదవి వచ్చిందని చెప్పేసి గతంలో ప్రతిపక్ష నేతగా ఏపీ సీఎంగా వ్యవహరించి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసానికి అయితే మధ్య దాడికి వెళ్ళారనేది ఆయనపై ఆరోపణ. అప్పుడు ఆ విజువల్స్ కూడా మనం చూసాం సోషల్ మీడియాలో. ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఆ ఇంటిపైకి దాడికి వెళ్ళి ఏదో వినతి పత్రం చర్చిద్దామని చెప్పేసి ఇంటికి వెళ్ళాను అంటాం. అక్కడ గొడవ జరగటం, తర్వాత అవన్నీ చూసి అదన్నీ గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాబినెట్లోకి ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వటం జరిగింది. అవన్నీ అయిపోయిన తర్వాత మీడియా సాక్షి కూడా ఇక చంద్రబాబు నాయుడుపై ఆయన కుటుంబంపై విమర్శలు గుప్పించడం పరిపాటిగా అయిపోయింది. ఇక సరే, ఇక రోజులు దగ్గర పడుతున్న కొద్దిగా ఏదైనా సరే ఉంటుంది కదా, ఏదైనా సరే అట్లా భావిస్తున్నటువంటి తరుణంలో ఎట్లయితే కూటమి అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు జోగి రమేష్ వంతైంది. జోగి రమేష్ ఏం చేశాడు అని ఆరా తీస్తే ఆ కేసు చంద్రబాబు నాయుడు నివాసంపై దాడిది పక్కన పెడితే దానిపై ముందస్తు బెయిల్ తెచ్చుకొని రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు జోగి రమేష్. అయితే తీగలాగితే డొంక గదిలినట్టు అక్కడ జరిగిన వ్యవహారం ఏంటంటే అగ్రిగోల్డ్ గత 2014 టీడీపీ అప్పుడే ఎక్కువ ఆరోపణలు వచ్చినాయి. అగ్రిగోల్డ్కు న్యాయం చేయాలి, అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నెల నెలా కిస్తీలు కట్టి అగ్రిగోల్డ్ బాధితులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు న్యాయం చేయాలన్నారు. ఈ అగ్రిగోల్డ్ విషయంలో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పులు తీసుకొచ్చి అగ్రిగోల్డ్ కట్టి చాలా డబ్బులు అవుతుందన్న ఉద్దేశంతో డబ్బులు 25,000 కడితే 50,000 వస్తుందని చెప్పేసి చాలామంది కట్టారు. కొంతమంది పెళ్ళిళ్ళ కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం, రకరకాలైనటువంటి అంశాలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళందరూ ఉన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు అప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. రంగంలో దిగినటువంటి ప్రభుత్వం అప్పుడు చేసిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక మేము వాళ్ళందరికీ ఆదుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడే తతంగం అంతా మొదలైంది. అక్కడప్పుడు జోగి రమేష్ రంగంలోకి దిగారు. విజయవాడ అంబాపురం సమీపంలో సర్వే నెంబర్ ఫస్ట్ ఇక్కడికి వచ్చారు. సర్వే నెంబర్ 88లో కొన్నారు. 2,160 గజాలు అక్కడ చదరపు గజాలు అయితే మాత్రం కొనటం జరిగింది. అయితే దాన్ని మళ్ళీ వెంటనే ఏం చేశారు, కాదు 88 కాదు మాది 87లోకి అని చెప్పేసి మంత్రిగా ఉండి జోగి రమేష్ అంటే ఎవరైనా అక్కడ వింటారు కాబట్టి 80 ఒక సర్వే నెంబర్ని మార్చాలన్నా, ఒక సర్వే నెంబర్ హద్దు అన్నా మనం పొలం కానీ స్థలం కానీ ఏదైనా కొనేటప్పుడు ఇటుపక్క 4 వైపులా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తారు. అంటే రోడ్డు కాకుండా మిగిలినటువంటి ప్రదేశాల్లో ఎవరైతే ఉన్నారో ఇటుపక్క అటుపక్క ఒక పక్క రోడ్డు ఉంటుంది కాబట్టి మిగిలినటువంటి చుట్టుపక్కల 3 సరిహద్దులకు సంబంధించినటువంటి ఆ ఓనర్లు అయితే పిలిచి, ఆ యజమానులు పిలిచి మీది ఇంతవరకు వచ్చిందండి అని చెప్పేసి వాళ్ళు క్లారిటీ ఇస్తారనమాట. అట్లా ఈ 88 నుంచి 87కి మార్చాలంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళకి ఇంటిమేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది వాళ్ళది కూడా కాదు, అక్కడ వేరే యజమాని అయితే ఉన్నారు, అది కంప్లైంట్ పెడతాం. అయితే ఇప్పుడు జరిగిన పరిణామం ఏంటంటే ఆ కొడుకుని అయితే మాత్రం అందులో ఆయన కొడుకుకి సగం, అలాగే ఆయన బాబాయికి సగం అయితే మాత్రం వెంకటేశ్వరరావు కొడుకు రాజీవ్ ఇద్దరి పేర ఉండటంతో అది అంతా ముగిసిపోయినటువంటి అధ్యాయం. అది ఇప్పుడు కేసు నడుస్తుంది కాబట్టి అది ఉంచిన తర్వాత ఈ జోగి రమేష్ మాజీ మంత్రి ఏం వ్యాఖ్యానించారు, కుమారుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న తరుణంలో నేను బీసీని కాబట్టి, గౌడ సామాజిక వర్గం కాబట్టి నా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. మంత్రిగా వేసినప్పుడు బీసీయా? మంత్రిగా ఉన్నప్పుడు బీసీయే కదా. చంద్రబాబు నాయుడు ఇంటి నివాసం మీదకి దాడికి పోయినప్పుడు బీసీ కదా. కాబట్టి ఈ బీసీ కార్డు ఉపయోగించారు. బీసీ కార్డు ఉపయోగించడం ఎంతవరకు కరెక్టు? గతంలో ఒక బీసీ సామాజిక వ్యక్తి కనుక చనిపోతే ఆయన పరామర్శించడానికి బీసీ అంటే కులం కూడిపెట్టిద్ది అనే విధంగా వ్యవహరించినటువంటి నోటిదోల కలిగినటువంటి ఈ జోగి రమేష్ ఇప్పుడు బీసీ అనే కార్డు తెరపైకి తీసుకొచ్చి నేను బీసీ కాబట్టి నన్ను అరెస్ట్ చేసి నాపై దాడి చేస్తున్నారు రాజకీయ కక్షతోటి అని చెప్పారు. మరి నువ్వు రాజకీయ కక్షతోనే కదా ఇంటిపైకి వెళ్ళింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వ్యూహాత్మకంగా టిక్కు పెట్టుకుంటూ వస్తున్నారు. అయితే జోగి రమేష్ వంతు ఇచ్చింది కాబట్టి ఇట్లాంటి నాయకులు ఇప్పుడు జోగి రమేష్ మొన్న విజయసాయి రెడ్డి అలాగే చాలామంది అంటే ఒక్కొక్క నాయకులు వస్తున్నారు. ఏంటంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళ పేరు అయితే మాత్రం వస్తున్న తరుణంలో ఇక్కడ జోగి రమేష్ అయితే మాత్రం ఈ వ్యవహారంలో దొరికాడు, అగ్రిగోల్డ్ వ్యవహారంలో దొరికాడు. కాబట్టి ఆ కేసు అంటే చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కాకుండా
ఈ అగ్రిగోల్డ్ వ్యవహారంలో అయితే మాత్రం దొరికాడు కాబట్టి ఆయన కుమార్ని అయితే మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. మరి జోగి రమేష్ వంతు ఎప్పుడు వస్తుందో మనం చూద్దాం. ఇట్లా జోగి రమేష్, అలాగే విజయసాయి రెడ్డి వ్యవహారం, అక్కడ విశాఖలో జరిగినటువంటి వ్యవహారం, మరోపక్క వల్లభనేని వంశీ, మరోపక్క కొడాలి నాని, వీళ్ళందరూ అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీడియా ముఖంగా నాకు కావాలని స్లాట్ బుక్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ. రోజా, వీళ్ళందరూ కూడా నేను మాట్లాడాలి, నేను తిట్టాలి, టీడీపీ నాయకుల్ని నేను విమర్శించాలి, వాళ్ళ కుటుంబాన్ని నేను విమర్శించాలి, కాబట్టి నాకు ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు అట్లా స్లాట్లు బుక్ చేసుకొని ఆ యొక్క మీడియా మీద ముందుకు వచ్చి మాట్లాడిన వ్యక్తులు ఇప్పుడు వచ్చి బీసీ సామాజిక వర్గం కాబట్టి నాది, నేను గౌడ సామాజిక వర్గం కాబట్టి నా మీద ఇట్లా రాజకీయ కక్ష అని చెప్పేసి ఈ సామాజిక వర్గం ఉపయోగించుకునే ప్రయత్నం జోగి రమేష్ చేశాడు. ఈ యొక్క సామాజిక వర్గం నాయకులే విమర్శిస్తున్నారు. మంత్రిగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి గతంలో కూడా ఏ సామాజిక వర్గానికి ఏం వరగబెట్టామంటే ఆయన చెప్పలేని పరిస్థితి. కాబట్టి అంటే ఒక విధంగా చెప్పాలంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నుంచి మొదలు పెడితే ఆ ఉచిత బియ్యం ఏదైతే ఉందో రేషన్ బియ్యం దగ్గర నుంచి ఒక్కొక్క కుంభకోణం పెట్టుకుంటూ వస్తే జోగి రమేష్ ఇప్పుడు ఈ వ్యవహారంలో దొరికారు. మరి మిగిలినటువంటి నాయకులు ఏ వ్యవహారంలో దొరుకుతారో ఒక్కొక్కటి కూడా తీగలాగితే డొంక గదిలినట్టు మొత్తం కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే చాలామంది వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే సమర్థవంతమైనటువంటి అధికారులను పెట్టి పక్కా ఆధారాలతోటి ఆ మంత్రి ఏం చేశాడు, ఏ మంత్రి కూడా గతంలో మంత్రి ఏదో శుద్ధపూసలాగా ఎవ్వరూ లేరు, ఎక్కడో చోట అనమాట. ఏదో ఒక వ్యవహారంలో క్రీడలకు రోజు అయితే క్రీడల శాఖలో, అలాగే పర్యాటక శాఖకు సంబంధించి ఆమె కుంభకోణాలు, అలాగే విశాఖకు సంబంధించి రిషికొండని బోడిగుండు గీసి అక్కడ ప్యాలెస్ నిర్మించినటువంటి ఆ విషయం అవ్వచ్చు, అలాగే ఇక అంబటి రాంబాబు అయితే మాత్రం ఇక పోలవరం ప్రాజెక్టులో ఎంత మింగాడో, ఆయన నోరు తెరిస్తే బండబూతులు, ఇక రేత్రి ఫోన్లు ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు. మరోపక్క జోగి రమేష్ వ్యవహారం ఇప్పుడు దొరికిపోయాడు కాబట్టి కొడాలి నాని, వల్లభనేని వంశీ అయితే మాత్రం ఇక వాళ్ళు ఉన్నారా లేరా అందుబాటులో, ఇక్కడ దేశం విడిచి వెళ్ళిపోయారు అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. మిగిలినటువంటి నాయకుల ప్రవర్తన కూడా మరి కొద్ది రోజుల్లో తేలనున్న నేపథ్యంలో ఇప్పటికైతే జోగి రమేష్ అయితే మాత్రం బీసీ కార్డు ఎంతవరకు ఉపయోగించడం అనేది మాత్రం చాలా విమర్శలకు తావిస్తుంది. ఈ విధంగా ఒక సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఆయనకి ఇబ్బంది వచ్చినప్పుడు నాకు బీసీ వర్గం అని చెప్పడం, లేకపోతేనేమో ఏదైనా ఆయనకి కీలకమైనటువంటి పదవి వస్తే మాత్రం దీన్ని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి తప్పు న్యాయం అందరికీ సమానమే, తప్పు అందరికీ సమానమే, చెత్త ఎక్కడేసినా చెత్తే, అక్కడేసినా చెత్తే. కాబట్టి ఇట్లాంటి మాటలు అయితే మాట్లాడకూడదు. న్యాయ వ్యవస్థలో అందరూ సమానమే అన్నప్పుడు నువ్వు కూడా న్యాయాన్ని అన్యాయాన్ని చేసిన వాడివైతే, లేకపోతే నీతి నిజాయితీగా ఉన్నవాడైతే కోర్టు ఎదురుగా సాక్ష్యాలను ప్రూఫ్ చేసుకొని నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాను, ఏ కేసులు పెట్టాయని చెప్పేసి నిజం ఒప్పుకోవాలి జోగి రమేష్. కాబట్టి ఇట్లాంటి ఇంకొకసారి కూడా బీసీ సామాజిక వర్గం అనేటటువంటి కార్డును మాత్రం ఎప్పుడూ ఉపయోగించొద్దని ఈ యొక్క వీడియో సందేశం ద్వారా తెలుపుతున్నాను.